తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మాది ఐరాల మండలం ఎర్రేపల్లి పంచాయతీ చెందిన అబ్బుగుండు గ్రామానికి చెందినటువంటి మేమంతా గ్రామస్తులము. మాకు రోడ్డు సౌకర్యం లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇది ముందు కూడా చాలా సార్లు అధికారుల వారికి, రాజకీయ నాయకులకి అందరికీ అర్జీలు సమర్పించడం జరిగింది. కానీ ఎటువంటి స్పందన లేదు. మా కుటుంబాలు అడవి ప్రాంతంలో ఉండడం వల్ల ఎక్కువ ప్రమాదాలకు గురవుతున్నాం. పాము కాటు, ఇలా రోడ్డు ప్రమాదాలు జరిగినా కూడా 108 వచ్చేటువంటి సౌకర్యం కూడా లేదు మాకు. కాబట్టి ఏదైనా ఇబ్బందులు కలిగినా కూడా వెహికల్ సక్రంగా రావడం లేదు. కాబట్టి మా ఊరికి రోడ్డు సౌకర్యాన్ని కల్పించాల్సిందిగా అధికారులు మా గౌరవనీయులైన డాక్టర్ మురళీమోహన్ సార్ గారికి కూడా గత 6 మాసాలకు ముందు అర్జీ ఇవ్వడం జరిగింది. సార్ గారు R&B వాళ్ళకి రెఫర్ చేసినారు. కానీ ఇంతవరకు ఎటువంటి స్పందన లేదు. కాబట్టి ఇంకా రాబోయే కాలం వర్షాకాలం కాబట్టి మాకు అనేక సౌకర్యాలు రోడ్డు సౌకర్యం కల్పించి అధికారులు మమ్మల్ని కాపాడాలనుకోవచ్చు. అటవీ ప్రాంతంలో ఉండడం వల్ల ఎక్కువగా నైట్ పూట చాలామంది ఈ గర్భిణీ స్త్రీలను కానీ అట్లే ప్రమాదానికి గురైన వాళ్ళను రోడ్డు మార్గంలో తీసుకుని వెళ్తా ఉంటే చాలా ప్రమాదాలు జరిగింది. కాబట్టి మాకు మా గ్రామంలో సుమారు 45 కుటుంబాలు ఉన్నాయి. కాబట్టి మాకు రోడ్డు సౌకర్యాన్ని కల్పించాల్సిందిగా కోరుతున్నాం. ఐరాల మండలం ఎర్రేపల్లి పంచాయతీ అబ్బుగుండు గ్రామం. మేము 40 ఇండ్లు ఉన్నాం. మాకు ఆ సైక్రూం లేదు. ఏదైనా వచ్చేదాన్ని కూడా పోయేదాన్ని కూడా ముస్లిం ముక్క గర్భం చర్యలు ఒళ్ళు బాగా లేకుండా రోడ్డు కొనిపోయే ఒళ్ళు సైక్రూం లేదు మాకు అది రోడ్డు. నా పేరు రవి. మాది ఐరాల మండలం ఎర్రేపల్లి పంచాయతీ అబ్బుగుండు గ్రామంలో నివసిస్తున్నాము. మేము గత 150 సంవత్సరాలుగా మా గ్రామం ఏర్పడిన తర్వాత మాకు రోడ్లు అనే సౌకర్యమే లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మేము రావాలన్నా పోవాలన్నా దాదాపుగా మాకు టౌన్ సౌకర్యం రావాలన్నా కూడా ఒక 5 కిలోమీటర్ల దూరం డిస్టెన్స్లో ఉన్నాము. మాకు రోడ్లు ఉంటే రోడ్డు లేని పరిస్థితుల్లో ఎటువంటి ప్రమాదాలు జరిగినా, ఏ పాము కాటుకు గురైనా, ఏ తేలుకాటుకు గురైనా మేము హాస్పిటల్కి పోవడానికి సౌకర్యం లేదు. దయచేసి మేము ఇదివరకు కూడా ఎమ్మెల్యే సార్ కానీ కలెక్టర్ ఆఫీసర్లకు కానీ అందరికీ అర్జీలు ఇచ్చి మేము నానా తిప్పులు పడుతూ ఉన్నాము. మా సౌకర్యం చూసేవాళ్ళు లేరు. దయచేసి మాకు ఈ రోడ్డు సౌకర్యం కల్పించి మాకు మా ఊర్లో నుండి విలేజ్లో నుండి స్కూల్ పిల్లకాయలు దొడుకొని పోవాలంటే కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. ఒకవేళ ఆటోలో పాటు తీసుకెళ్ళాలని కూడా అక్కడ నుండి టౌన్లో నుండి స్కూల్ దగ్గర పోవాలంటే కూడా మాకు 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉన్నాము. దయచేసి మాకు రోడ్లు ఏర్పాటు చేసి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా. ప్రమాదానికి గురైనప్పుడు కానీ, స్కూళ్ళకి వెళ్ళేటప్పుడు కానీ, మాకు గర్భిణీ స్త్రీలు కానీ బయట రావాలంటే 2 కిలోమీటర్ల దూరంలో రావాలన్నా కూడా మాకు సౌకర్యం లేదు. బస్ సౌకర్యం కానీ, బస్ సౌకర్యం ఏర్పాటు చేసి మాకు రోడ్లు వేసి స్పీడ్ బ్రేకర్లు అట్లాంటివి ఏదైనా ఏర్పాటు చేస్తారు.